కాణిపాకం చిత్తూరు జిల్లా ఐరాల మండలం అనే ఒక గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం బాహుదా నది ఉత్తరపు ఒడ్డున తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ క్షేత్రం ఉందని తెలుసు వచ్చి మన మొక్కుబళ్ళు తీర్చుకొని మాత్రమే వెళ్తాము. ఇక్కడ స్వయంభుగా వెలిసారని మాత్రమే తెలుసు. ఎలా వెలిసారో దాని కథ ఏమి, దాని అర్థం ఏమనేది ఆ పూజారులు అర్చకులు మాకు అభిషేకం చేసేటప్పుడు మాకు వివరిస్తారు. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడి జనమేజయుడు కట్టించిన ఒక పాత దేవాలయం ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళరాజు అయిన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపద, చోళ విశ్వకర్మ శిల్పికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుడి ఆలయం ప్రసిద్ధి పొందింది. కాణి అంటే పావు ఎకరా మడి భూమి లేదా ఒక మాగాని అని అర్థం. పారకం అంటే నీరు పొలంలోకి పారడం అని అర్థం. ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు ముగ్గురికి 3 రకాల అవిటితనంతో బాధపడుతూ ఉండేవారు. ఒకరికి మూగ, ఒకరికి గుడ్డి, ఇంకొకరికి చెవుడు. వారికున్న ఈ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి యాతాళంతో నీటిని తోడేవారు. ముగ్గురిలో ఒకరు కింద ఉంటే 2 యాతంపై ఉండి నీరు తోడేవారు. అలా ఉండగా ఆ ఊరికి ఒకరోజు కరువు కాటకాలతో ఆకలి బాధలతో అలమటించిన రోజైతే వచ్చింది. అప్పుడు నూతిలో నీరంతా పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురు లోతుగా తవ్వాలని అనుకున్నారు. ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. తవ్వుతూ ఉండగా గడ్డపారకు అంటే ఒక గుణపానికి రాయి లాంటి పదార్థం తగలడంతో పక్కలో ఉన్న మట్టిని తీస్తే గడ్డపారతో ఒక నల్లని రాతిపై తగిలి రక్తం కారడం చూసి ఒక్క క్షణంలో బావిలో ఉన్న నీరంతా రక్తం రంగులోకి మారిపోయింది. మహిమతో వారికున్న ముగ్గురి అవిటితనం పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఒక చుక్క రక్తం పడడంతో వాళ్ళకున్న అవిటితనమంతా పోయింది. ఈ విషయం వెంటనే ఆ ముగ్గురు సోదరులు జరిగిన విషయాన్ని గ్రామ పెద్దలకు, రాజుకు తెలుపగా వారు వచ్చి ఆ బావిని చూసి మరింత లోతుకు తవ్వుతూ కానీ వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారు స్వయంభు విగ్రహం ఊరే నీటిలో నుండి ఆవిర్భవించింది. ఈ మహిమను చూసి ప్రజలంతా ఆయన స్వయంభు వరసిద్ధి వినాయకుడిని గ్రహించి చాలా కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేశారు. ఈ కొబ్బరికాయలు నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువగా ప్రవహించింది. ఈ విధంగా కొబ్బరికాయ నీళ్ళు 1 ఎకరా పావు ఎకరం దీన్నే కాణిపరకం అని తమిళ పదంలో పిలిచేవారు. అదే రాను రాను కాణిపాకంగా మారింది. ఈరోజు స్వామివారికి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంటుంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక కూడా ఉంది. అక్కడ స్వామివారికి మనకిష్టమైన వస్తువులు ఏదైనా వదిలేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపము ఉంది. శ్రీ వరసిద్ధి వినాయకుడి వాయువ్య దిశలో మరకతాంబిక సమేతమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. షణ్ముఖ దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది అంటే నాగుపాము. అది ఎవరికీ అపకారం చేసినట్టు ఇంతవరకు ఏ దాఖలో లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగపై ఒక మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి విగ్రహం ఇప్పటికీ పెరుగుతూ ఉంటుంది. ఆ విషయంపై ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం చేసిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదు. అలాగే సత్యప్రమాణికుడని కూడా పేరు. ఎందుకంటే అప్పటి బ్రిటిష్ కాలంలో కానీ ఈ ప్రమాణానికైతే అప్పుడు ప్రసిద్ధి ఉంది. ఎందుకనగా అక్కడి ఉన్న ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, దొంగతనంగా కానీ, లేదు వాళ్ళ వ్యసనాలకి అలవాటైన బానిసలైన వ్యక్తులు కానీ ఎవరైనా సరే అక్కడి వచ్చి సత్యప్రమాణం చేస్తే అక్కడి నుండి ఎంతోమంది వాపసు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సత్యం చేస్తాం కాణిపాక వరసిద్ధి వినాయకుడి దగ్గర వచ్చి మేము ప్రమాణం చేస్తామన్న వాళ్ళు కూడా అక్కడ గోపురం దగ్గరికి వచ్చి మళ్ళీ నిజాలు ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ అర్చకులు అయితే చెప్తున్నారు. ఇలా అయితే నాకు తెలిసిందన్నమాట. ఎందుకంటే అభిషేకం చేసేటప్పుడు మేము అక్కడ కూర్చుంటాం అన్నమాట. ఇంకా నెయ్యి అభిషేకం, పాలాభిషేకం అన్ని అభిషేకాలు అయిపోయి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క పూలు వేసి
ఒక్కొక్క రకం పూలు వేస్తారనమాట. అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అయితే వేసి, పసుపు వేసేటప్పుడు, కుంకుమ వేసేటప్పుడు, మళ్ళీ పాలు, పెరుగు ఎన్ని రకాలుగా అభిషేకం చేస్తారో అన్ని రకాలుగా రకానికి ఒక పువ్వు అయితే వేసి కాణిపాక వరసిద్ధి వినాయకుని విగ్రహానికి వేస్తారనమాట. మేము చూసుకుంటూ ఉంటాము అర్చనలు చేసేటప్పుడు. వాళ్ళైతే మళ్ళీ అర్చకులు తర్వాత మధ్య గ్యాప్లో ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే చెప్తారనమాట. ఆ విధంగా చెప్పింది మీకు చెప్పాను. ఇంక నెక్స్ట్ అయితే మేము ఇది ప్రతి సంవత్సరము ఇలాగ ఒక 11 ఏళ్ళ నుంచి ఇదే విధంగా ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటాం. 11 గంటల అభిషేకం మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మేము పలమనేరు నుంచి ఈ కాణిపాకం రావాలంటే 10:30, 10:30 అవుతుందన్నమాట. ఆ టైంకి మేము వచ్చే విధంగా అలాగే మా బండ్లకు పూజ చేస్తే కానీ ఏవైనా దృష్టి దోషాలు ఏమన్నా కూడా వెళ్ళిపోతాయి అనేసి అక్కడ అర్చకులు చెప్పేవాటికి బండ్లకు సైతం ఎక్కడి నుంచి కొత్త బండ్లైనా సరే ఇక్కడికి వచ్చి పూజ చేసుకోబోతారు. అంత ప్రసిద్ధి అయితే ఉంది, అంత పేరు అయితే ఉందన్నమాట. ఇక్కడి నుంచి వచ్చి ప్రతి సంవత్సరం చేసుకోకపోవడం వల్ల మాకంతా మంచి జరుగుతుందని నమ్మి ఆ 11 ఏళ్ళ నుంచి ఇదే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇక దర్శనాలు అవంతా అయిన తర్వాత ఇంకా భోజనాలకైతే కంపల్సరీ ఆ ప్రసాదం అయితే కంపల్సరీ పోయినసారి అయితే మిస్ అయిపోయాము. ఆ ప్రసాదానికి అయితే జనాలు ఎక్కువగా ఉన్నారని టైం ఉంటుంది 1 గంట నుంచి 3 గంటల వరకు అని ఇంత జనాలకి అనేసి లెక్క ఉంటుందన్నమాట అక్కడ. ఆ టైంకి అయితే మిస్ అయిపోయాం కాబట్టి పోయినసారి అయితే మేము తినలేదు. ఈసారి అయితే కంపల్సరీ ప్రసాదాన్ని తినాలని కొంచెం తొందరగానే వచ్చాం. అభిషేకం కానీ నెమ్మదిగా జరిగింది. ఈసారి అయితే చాలా హ్యాపీగానే జరిగిందనమాట. ఇంకా అన్నప్రసాదాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు దర్శనానికి వెళ్ళేటప్పుడే గుమగుమలంతా అసలు అక్కడంతా వెదజల్లుతాయి అనమాట. అంత గుమగుమలాడుతుంది. ఆ ప్రసాదాన్ని అయితే ఇంకా తినేసాం. మీరు చూసారు కదా, తినేసాము. ఇంకా బయట ఆల్రెడీ మీకు చూపించలేదు కాబట్టి ఇంక ఈ విధంగా అయితే ఈ చుట్టూరా ఉండే ప్రదేశాన్ని అయితే నేను ఎప్పుడు వీడియో తీయలేదు, కానీ ఈసారి అయితే తీస్తున్నాను. ఇక్కడ ఫ్రీ టికెట్ అనమాట. ఇక్కడ ఫ్రీ టికెట్, మిగిలిన అంతా 100 రూపాయల టికెట్లే. ఎక్కడికి వెళ్ళినా 100 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ అంటారు. ఇక్కడ టైం కానీ దర్శనం ఏ టైంకి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేసి టైం ఉంటుంది. మాకైతే చెప్పాను కదా 6 గంటలకు అష్టోత్తర స్తోత్రం నామావళి చెప్తారు. తర్వాత అభిషేకాలు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి మణికంఠేశ్వర స్వామి చెప్పాను కదా, మణికంఠేశ్వర స్వామి ఆలయం అనమాట ఇది. ఇక్కడ ప్రతి శిల్పానికి కానీ నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక వీళ్ళంతా ఫోటోలు దిగేవాళ్ళు అనమాట. నేను అలా అయితే ఫోటోలు దిగి అంత క్లారిటీగా చూడలేదు. ఈసారి అయితే ఇంట్రెస్ట్గా చూశాను అనమాట. అంత ఏమి శిల్పాలు, ఎక్కడ శిల్పాలు ఇవి అనేసి అయితే నాకే ఆశ్చర్యంగా ఉంది. మేమైతే ఇక్కడ మణికంఠేశ్వర స్వామి లోపల ఆలయము, అక్కడ ఆలయంలో దర్శనాలు మనం చూపించలేము. అంటే చెప్పాను కదా నాగుపాము అయితే ఉందని, నాకైతే కనిపించలేదు. ఇక్కడైతే ఉందంటారు, తిరుగుతూ ఉంటుంది అంటారు. నేనైతే చూడలేదు. కానీ అయ్యవార్లు కానీ అక్కడున్న అర్చకులు కానీ పాము అయితే ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ అయితే ఇంకా గొల్లో దర్శనం అయితే మేము చూపించకూడదు కూడా. ఇంకా చూపించకుండా బయట వస్తే ఒక్కో శిల్పానికి ఒక్కో విధంగా ఉందన్నమాట. అత్యంత అందంగా ఉన్నాయన్నమాట ఈ చెక్కిన శిల్పీలకి. చెప్పాను కదా ఆ విధంగా అయితే చెక్కారు. అసలు మీరైతే చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఇంతకుముందు అయితే అసలు ఫోటో కానీ దిగనిచ్చేవాళ్ళు కాదు. ఏం అదృష్టమయ్యేమో కానీ నాకైతే వీడియోలో కానీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫోటో తీస్తే కూడా ఫోటో తీనిచ్చేవాళ్ళు కాదు. పోయిన సంవత్సరం 2024లో ఇక్కడ వచ్చాము, ప్రతి సంవత్సరం వచ్చాను కదా, అప్పుడైతే ఫోటోకి కానీ అలా లేదనమాట. వాళ్ళే ఫోటో తీయిస్తారు, ఆ ఫోటోని మనం తీసుకోవాలి. అలా అయితే ఉన్నింది రూలు. ఏమో తెలియదు కానీ ఈసారి అయితే క్లియర్గా అంతా వీడియో కానీ తీసుకున్నాము. ఫోటోకే అలా లేదంటే ఇంకా వీడియోకి అలా ఉంటుందా? అసలు అయితే నాకు చాలా అదృష్టం అనిపించింది. ప్రతి ఒక్కటి పీస్ఫుల్గా చిరాకు పడకుండా మా హస్బెండ్ కానీ అంత నెమ్మదిగా తీసుకొచ్చారనమాట. పిల్లల గోళ్ళకి ఇంక ఎవరికైనా చిరాకు వస్తుంది కదా, ఈసారి అయితే పిల్లలు కూడా ఏం గోల చేయలేదనమాట. లడ్డు అయితే ఇదైతే మిస్ అయిపోయాడు. నెక్స్ట్ ఇయర్కి వస్తాము ఆ లడ్డూని పిలుచుకొని. ఈ విధంగా అయితే అన్ని వీడియోలు చూపించేసాం కదా. ఇంకైతే మేము నెక్స్ట్ ఈ గుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయట ఎంత లొకేషన్ అంతా చూపిస్తాను. ఎప్పుడు చూపించలేదన్నమాట ఏ వీడియోలో కానీ. నేను బయట లొకేషన్ ఏం చూపించలేదు. ప్రత్యేకంగా ఇంక వీడియో కోసమే ఈ అందాలన్నీ దీంట్లో నింపుకోవాలనేసి బయట కానీ ఆ లొకేషన్ మొత్తం తీసానన్నమాట. ఇక్కడ కాణిపాకము కోనేరు ఉంటుంది కదా, ఆ కోనేరుని కానీ చాలాసేపులు తీశాను. ఇక్కడి నుంచి నందీశ్వర స్వామి వాళ్ళంతా ఇక్కడి నుంచే ఉంటారనమాట. ఇది నెక్స్ట్ బయలుదేరే దారి అనమాట ఇది. వీడియోలో అయితే మా ఆయన తీసుకొస్తున్నారని అయితే నేనైతే ఎండ ఎక్కువగా ఉందనేసి దర్శనం చేసుకునేసి అక్కడైతే కూర్చున్నాము. ఇక లోపలైతే కొన్ని చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఈ సైడు ఇటు సైడు చాలా అందంగా వేశారనమాట. అవైతే చూడడానికి కానీ చాలా చక్కగా అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు మురుగేశ్వామి ఉన్నారు. ఇటు సైడ్ అయితే ఇంకా అందంగా ఉన్నాయన్నమాట. అసలు ఆ చెక్కిన వాళ్ళకి చాలా జోహార్లు చెప్పాలన్నమాట. అంత అందంగా అయితే చెక్కారనమాట. ఇది ఇక్కడ నిలుచుకొని కొంతసేపు ఫోటోలు దిగేసి అయితే వచ్చారు మా పిల్లలైతే.
ఇంకా నెక్స్ట్ వీళ్ళ నుంచి బయలుదేరి ఆ కింద రౌండింగ్ అంతా గుడి కానీ ఇంకా ఆ పక్క ఒకటి గుడి ఉంది, అదైతే చూపించలేకపోయాను ఈ దీంట్లో. అటు సైడ్ ఒకటి ఉందన్నమాట గుడి, ఇది మణికంఠేశ్వర స్వామి గుడి అనమాట. ఇది పురాతన కాలంలో ఈశ్వర ఆజ్ఞతో ఇక్కడ కట్టిండే గుడి అనమాట. ఇది శివుడు ఆజ్ఞతో కట్టిండే గుడిని అనేసి అంటారు. ఇక్కడ నందీశ్వరులు. ఇంకా లోపలైతే ఇంకా చాలా చక్కగా ఉంటుందన్నమాట విగ్రహము. అదైతే లోపలికైతే వెళ్ళి తీసుకురమ్మన్నాను, కానీ బయటనే తీసుకొచ్చారనమాట ఆయన. తర్వాత ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి మేము అర్ధగిరికి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో అర్ధగిరి స్వామి అయితే ఉంటారనమాట. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడైతే ఫోటోలు కొన్ని దిగాలన్నాను కదా, దిగేశారు బాగుందనేసి. ఇంకా ఫోటోలు కానీ తీసుకున్నాం, వీడియోలతో పాటు ఫోటోలు కూడా తీసుకున్నాము. ఇంకా అప్పటికే వాళ్ళకి ఆకలి వేసింది, ఇంకా అయిపోయింది పని, తినిందంతా అరిగిపోయి ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ కావాలని గోల గోల చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ బొమ్మలు లేదని పెద్ద పాప అయితే అలిగిపోయింది. ఇంకా అర్ధగిరి నెక్స్ట్ పార్ట్ 2 కంటిన్యూ అవుతుంది.